నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రధాని నరేంద్ర మోదీ ఇస్లామాబాద్లో పర్యటిస్తారా? ఇప్పుడు ఇదే ప్రశ్న దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మోదీని ఆహ్వానించేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఇస్లామాబాద్లో జరిగే షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నట్టు పాకిస్తాన్ ధృవీకరించింది. ఇండియా పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల వేళ ఈ ఆహ్వానాన్ని మన్నించి మోదీ పాకిస్తాన్లో పర్యటిస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. చాలా కాలం తర్వాత షాంఘై సహకార సంస్థ లాంటి అత్యంత కీలకమైన సదస్సుకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుంది. దాదాపు 20 దేశాల అధిపతులు హాజరయ్యే ఈ సదస్సు నిర్వహణ పాకిస్తాన్కు పెద్ద భద్రతా సవాలుగా మారింది. ఈ ఏడాది సెప్టెంబర్ నుండి పాకిస్తాన్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ అధ్యక్ష బాధ్యతలను చేపట్టనుంది. సదస్సు ప్రోటోకాల్ ప్రకారం సభ్య దేశాల అధిపతులు అందరికీ ఈ ఆహ్వానాలు పంపడం ఆనవాయితీ. ఈ సదస్సుకు అన్ని ఎస్సీఓ సభ్య దేశాల ప్రభుత్వ అధినేతలు ఆహ్వానాలు పంపుతున్నామని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. ఆతిథ్య దేశంగా సభ్య దేశాలు అన్నింటికీ ఆహ్వానం పంపడం ఒక ప్రోటోకాల్ బాధ్యత మాత్రమే. ఇండో పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చినప్పటికీ ప్రధాని మోదీ వ్యక్తిగతంగా హాజరవుతారా లేదా అనేది తేలాల్సి ఉంది. భారత ప్రభుత్వం నుండి కూడా ఒక ప్రతినిధికి కూడా పంపే అవకాశం ఉంటుంది అంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. చాలా కాలం తర్వాత పాకిస్తాన్ ఇంత పెద్ద సదస్సుకు ఆతిథ్యం ఇస్తుంది. దాదాపు 20 దేశాల అధిపతులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఇది పాకిస్తాన్కు పెద్ద భద్రతా సవాలేనని మాజీ దౌత్యవేత్త మహేష్ సచ్దేవ్ అభిప్రాయపడ్డారు. భారత ప్రధానిని ఆహ్వానించడం ప్రోటోకాల్లో భాగమే తప్ప దీన్ని ఏదో పెద్ద రాజకీయ పురోగతిగా చూడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదం చర్చలు ఒకేసారి సాగలేవు అనేది భారత్ స్థిరమైన విధానం. ఈ సదస్సు సమయంలో ఎలాంటి ఉగ్రదాడి జరిగినా ముందడుగు పడడం కష్టం. గతంలో కూడా బహుళపక్ష సమావేశాలకు ప్రధానికి ఆహ్వానం వచ్చినప్పుడు విదేశాంగ మంత్రి హాజరయ్యారు. కాబట్టి ప్రధాని వెళ్తారా లేదా ప్రతినిధి వెళ్తారా అనేది సదస్సు సమయానికి ద్వైపాక్షిక సంబంధాల పరిస్థితిని బట్టి నిర్ణయించబడుతుందని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు 4 భారత ప్రధానులు మాత్రమే పాకిస్తాన్ను సందర్శించారు. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1953 జూలైలో మొదటిసారి ద్వైపాక్షిక చర్చల కోసం పాకిస్తాన్ సందర్శించారు. 1960 సెప్టెంబర్లో సింధు నదీ జలాల ఒప్పందంపై సంతకం చేయడానికి మరొకసారి నెహ్రూ పాక్లో పర్యటించారు. 1988 డిసెంబర్లో రాజీవ్ గాంధీ సార్క్ శిఖరాగ్ర సదస్సు కోసం పాకిస్తాన్ను సందర్శించారు. మరోసారి 1989 జూలైలో ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా పాక్లో రాజీవ్ పర్యటించారు. చారిత్రాత్మకమైన లాహోర్ బస్సు యాత్ర సందర్భంగా అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 1999 ఫిబ్రవరిలో ఒకసారి, 2004 జనవరిలో 12వ సార్క్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి మరోసారి పాక్లో పర్యటించారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 25, 2015లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి తిరిగి వస్తూ అనూహ్యంగా లాహోర్లో దిగి అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ను కలిశారు.